డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద కొన్ని చోట్ల హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి, దాదాపు 37 చోట్ల హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. అంటే ఇప్పటికే రీసార్ట్ రాజకీయాలు కూడా మొదలైపోయాయి. ఈ నిజంగా రీసార్ట్ రాజకీయాలు రాజకీయ సమీకరణలు మార్చే అవకాశం ఉందా? అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ రిసార్ట్ రాజకీయాలు ఉంటే సో తప్పు లేదు. అది ఒక దాన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటూనే ఉన్నారు. ఇది మొదటిదేం కాదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది. అంటే గెలిచిన వ్యక్తులను జాగ్రత్తగా కాపాడుకోవాలి, రేపు ఏ పార్టీ వాళ్ళు లాక్కుంటారో ఏదో అన్న ఒక భయం, టెన్షన్ ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లోపల జగిత్యాలో 2 గ్రూపులు పట్టేసి ఒక ఆయనేమో అరవచ్చిన వ్యక్తి, ఇంకోటినేమో సో కింది స్థాయి నుంచి పైకి వచ్చిన జీవన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇప్పుడు అక్కడ జనాలు నలిగిపోతున్నారు. అంటే ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరి దగ్గర పోతే పని అవుతుంది, మా వ్యక్తి కావాలంటే మా వ్యక్తి కావాలి. ఇది కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితి. ఇట్లాంటివి కొంచెం కాంగ్రెస్ లో కరెక్షన్ చేసుకుంటే బాగుంటది. అంటే అలా అని చెప్తే ఇవాళ కొత్తగా కరెక్షన్ అయ్యేది ఏమి ఉండదు. సో మాలాంటి వాళ్ళకి చెప్పక తప్పదు కాబట్టి చెప్తాం. అంటే ఇది చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, అరే విత్ ఇన్ ద పార్టీలో ఏంటి ఇద్దరు నాయకులు తన్నుకుంటున్నారు అనేది ఉంటుంది. మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి గారు సంజయ్ గారిని వ్యతిరేకిస్తున్నారు, డాక్టర్ సంజయ్ని. ఆయన ఎందుకంటే ఈయన సీనియర్ లీడరు, అక్కడే ఉండేసి ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఆయన డాక్టరు, ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ జాయిన్ అయిన వ్యక్తి. అంటే ఇద్దరు వ్యక్తుల ప్రయారిటీ కోసం ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అట్లాంటి వాటిని కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ విషయానికి వస్తే, కాంగ్రెస్ లోపల ఇప్పుడు జరుగుతున్న అంతర్గత కుమ్మలు అందామా, లేకపోతే ఇతర పార్టీలో ఉండే అవకాశ రాజకీయాలు అందామా, మీకు చాలా వరకు కూడా ఇప్పుడు ఇతర పార్టీలలో గెలిచి రాత్రికి రాత్రే పాలక పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకోసం? వాళ్ళేదో నీతివంతులు కాదు, గొప్ప విషయాలని కూడా కాదు. అక్కడ ఎందుకు గెలిచిండ్లు, ఇప్పుడు ఇక్కడికి వస్తే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఓన్లీ సంపాదనే ధ్యేయంగా జాయిన్ అయిన వాళ్ళు తప్పితే ఏం లేదు. మీకు బీఆర్ఎస్ నుంచి అదే పని జరిగింది, బీజేపీ నుంచి అదే పని జరిగింది. ఇండిపెండెంట్ల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి స్వతంత్రత ఉంది. సో తీసుకునే పార్టీకి కూడా డిఫరెంట్ గా ఇన్విటేషన్ చేస్తూ ఉంటారు. అది తప్పులేదు. కానీ పార్టీలలో ఉండి జాయిన్ అయిన వాళ్ళు ఇట్లా జాయిన్ అయ్యి ఇట్లా పోయి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు, పోయి కలుస్తున్నారు. ఇది కదా ఇబ్బంది పడాల్సిందే. అంటే ఎక్కడ ఇక్కడ నీతి నియమాలు ఉన్నాయి అంటే, దీన్ని సంసారం అందామా, వ్యభిచారం అందామా? అంటే రాజకీయంగా వాళ్ళు నిలుపుకోవడం కోసం కొన్ని ఎత్తుగడలేస్తే తప్పులేదు. కానీ ఏకంగా గెలవడంతోనే వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం అంటే అది దుర్మార్గం. అది ఏ పార్టీ సాగించొద్దు. అలాగని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు జరగలేదు అంటే, అప్పుడు జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఏదైతే రేవంత్ రెడ్డి బిహేవ్ చేసిండో, కులం, కుటుంబము, డబ్బులు, అహంకారము ప్లస్ అవినీతి అని ఈ పంచభూతాలని చెప్పిండో, సేమ్ అవే ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా ఏంటి, కట్ అండ్ పేస్ట్ ఉంటుంది చూసినామా కంప్యూటర్ లో, సేమ్ కట్ అండ్ పేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. అక్కడ కట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతున్నది. అంటే ఇంత దుర్మార్గం అరవై నాకు అర్థం కాదు. మేము కొట్లాడినాము, ప్రభుత్వాలతో కొట్లాడుతూనే ఉన్నాం. మేము అప్పుడు మాకు ఎవరు పర్సనల్ గా ఎవడు మాకు శత్రువు కాదు, ప్రభుత్వాలతో కొట్లాడుతున్నాం. మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ సంపాదన అనే దాన్నే ధ్యేయంగా రాజకీయ పార్టీలు ఎంచుకునే తప్పితే ప్రజల కోసం మాత్రం కాదు. ఈ ఎలక్షన్లు అనేది ఓన్లీ తూచులాగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే ప్రజలకు. రైట్ 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 లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.